హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అది చాలా హెల్తీ అండి. పిల్లల్లో ఇమ్యూనిటీ, బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇటువంటి హల్వా చేసి పెట్టడం వలన రక్తం బాగా పెరుగుతుంది. బీట్రూట్‌లో ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి దాన్ని పిల్లలు తినడానికి కలర్ చేంజ్ వలన తినడానికి ఇష్టపడరు. కాబట్టి మనం ఇలా వాళ్ళకి నచ్చే విధంగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అదే కాదు, మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇటువంటి ఫుడ్‌ని వితిన్ మినిట్స్‌లో చేసుకొని ఫుడ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా హెల్తీ ఇంగ్రీడియెంట్స్ అండి ఇందులో వాడేటివి. దానికోసం నేను బీట్రూట్, క్యారెట్ మిక్స్డ్ తీసుకున్నాను. తర్వాత ఇంట్లో చేసిన నెయ్యి అండి, షుగర్ మన స్వీట్‌కి తగ్గట్టు, పాలు, డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దాము. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఏం చేయాలి? మన ఛానల్‌కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. మనం ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, బాగుంటుంది. నెయ్యి వేసుకుని తర్వాత బీట్రూట్, క్యారెట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను తరిగి పెట్టుకున్నాను వీటిని పీలర్ తోటి. మనం మిక్సీ అయినా చేసుకోవచ్చు, కానీ మిక్సీ చేస్తే మనకు తినేటప్పుడు కొంచెం ఇట్లా తగలాలి, తగులితేనే టేస్ట్ ఉంటుంది. కాబట్టి నేను తురుముకున్నాను. మిక్సీ చేస్తే మెత్తగా అయిపోతుంది, ఇట్లా ఇట్లా తగలదు. సో ఇది బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందులోనే క్యారెట్ కూడా వేసుకున్నాను. క్వాంటిటీ అనేది ఇంత అనేం లేదండి, మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. క్యారెట్ ఎక్కువ తీసుకొని బీట్రూట్ తక్కువైనా తీసుకోవచ్చు, బీట్రూట్ ఎక్కువ తీసుకొని క్యారెట్ తక్కువైనా తీసుకోవచ్చు. నేనైతే రెండు ఈక్వల్గా తీసుకున్నాను, ఇంతే తీసుకోవాలని ఏం లేదు. మన ఫ్లేవర్స్కి మనకు నచ్చినట్టు తీసుకోవాలి. ఇది మంచిగా ఉడకాలి, మంచిగా వేగి దీంట్లో పచ్చిదనం అంతా పోయేటట్టు కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా పచ్చివాసన అంతా పోయేదాకా బీట్రూట్ని, క్యారెట్ని కలిపి వేపుకోవాలి. బీట్రూట్ తినడానికి ఇష్టపడని వాళ్ళు, ఆ స్మెల్ చూసి ఇష్టపడని వాళ్ళు ఇటువంటి రెసిపీస్, వెరైటీస్ చేసుకోవచ్చు. చాలా స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ తగ్గుతాయి మనకు. బీట్రూట్లో ఉండే, క్యారెట్లో ఉండే ప్రోటీన్ మనకు బాడీకి అందుద్ది. సో ఇటువంటివి మనం ఎప్పుడు ట్రై చేస్తే బాగుంటుంది. చూడండి, బీట్రూట్ అనేది కొంచెం మనకు మెత్తబడ్డది. ఇది ఎలా తెలుస్తుంది మనకు అంటే, మనం బీట్రూట్ వేసినప్పుడు కలర్ వేరుంటుంది. ఇది కుక్ అయినాక కొంచెం బ్లాక్ కలర్ లాగా, ఇట్లా డార్క్ కలర్ లాగా వస్తుంది. మళ్ళీ మనం వేసిన క్వాంటిటీ కూడా తగ్గుతుంది. మనం వేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, ఇప్పుడు ఉడికిన కొద్దీ ఇది దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇది తగ్గిపోతుంది. క్వాంటిటీ అనేది సైజు కొంచెం తగ్గి దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. అట్లా కూడా చూసుకోవచ్చు, మనకు కలర్ తోటి కాకుండా. అట్లా అర్థం కాకపోతే ఇట్లా సైజు తగ్గుతుంది, అట్లా కూడా చూసుకోవచ్చు. ఇట్లా కలుపుతూ మంచిగా అన్ని వైపులా ఉడికేటట్టుగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి. చూడండి, నేను ఈ కప్పుతోటి 1 కప్పు పాలు వేసాను. ఈ పాలల్లో ఈ బీట్రూట్ని మంచిగా, క్యారెట్ని, బీట్రూట్ని ఉడకనియాలి మంచిగా. ఇంతసేపు వేపుకున్నాము, ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాం. హల్వా ఇలా ఉడుకుతున్నప్పుడే మన స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ వేసేసుకోవాలి. నేను ఈ కప్పుతోటి 1 కప్పు షుగర్ వేసానండి. మనం స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవాలి. కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత మిల్క్ మేడ్ కానీ, తర్వాత కోవా, పచ్చి కోవా ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మిల్క్ మేడ్ తోటి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పాలు, ఈ షుగర్ కలిపి మంచిగా బీట్రూట్కి మొత్తం అబ్జర్వ్ చేసుకునేటట్టు ఉడకాలి. షుగర్ వేయడం వలన షుగర్ మెల్ట్ అయిపోయి ఇట్లా లూజ్ అయిపోతుంది. ఈ లూజ్ అయిందంతా దగ్గరికి మనకు ఎంత థిక్నెస్ కావాలి, హల్వా అనేది ఎంత థిక్నెస్ కావాలి అంత థిక్నెస్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంచిగా కలుపుతూ అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, ఇదంతా దగ్గరికి వచ్చేటట్టు. చూడండి, మన హల్వా అనేది రెడీ అవ్వడానికి దగ్గరికి వచ్చింది. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ అయిపోతే ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. అప్పుడు మనం వేడి వేడి హల్వాని ఎంజాయ్ చేయొచ్చు. స్వీట్గా వేడి వేడి హల్వాని ఎంజాయ్ చేయొచ్చు. బీట్రూట్ ఇష్టం లేని పిల్లలకైతే ఖచ్చితంగా ఇటువంటి ఫుడ్ ఏదో ఒకటి వెరైటీగా చేసి పెట్టాలండి. బీట్రూట్లో ఐరన్ రిచ్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది.
చాలా మంచిది బీట్రూట్, క్యారెట్. పిల్లలు బీట్రూట్ అనగానే ఒక రకమైన స్మెల్ వస్తది. మేము తినము, ఇష్టపడము అని అంటారు. కూర చేసినా కూడా అన్నం అంతా కలర్ మారుతుంది అట్లా అని అంటారు. కాబట్టి ఆడపిల్లలకి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్‌కి గానీ, పీరియడ్స్‌గా వచ్చే వాళ్ళకి గానీ, ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా బీట్రూట్, క్యారెట్‌ని ఎంత ఎక్కువగా పెడితే అంత మంచిది. బ్లడ్ అనేది మంచిగా తయారవుతుంది. చూడండి మన హల్వా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఇటు మారుతుంది. సో బంద్ చేసుకోవాలి. మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. చూస్తుంటే నోరూరుతుందండి. నాకైతే స్మెల్ కూడా సూపర్ వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. పర్ఫెక్ట్ హల్వా వచ్చింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవడమే. చూడండి వేడి వేడి బీట్రూట్ హల్వా, బీట్రూట్ అండ్ క్యారెట్ హల్వా. వెరైటీలు చేసుకోవడానికి ఏదైనా మనము యూజ్ చేసుకోవచ్చండి. ఇదే వాడాలని ఏం లేదు. ఈ ఒక్క ఇంగ్రీడియంట్స్ తోటే మనము చేసుకోవాలని కూడా ఏం లేదు. చూడండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంత హల్వా రెడీ అయిపోయింది. ఇంట్లో హోమ్ మేడ్ కాబట్టి ఎటువంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వాడలేదు కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇప్పుడు పైన టాపింగ్లో నెయ్యిలో వేపుకున్న కిస్మిస్ అండి మంచిగా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇక్కడ ఎంత ఫ్లేవర్ఫుల్గా వస్తుందో. తర్వాత మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవండి. నేను బాదం, కాజు, తర్బూజా గింజలు తీసుకున్నాను, పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. సో మొత్తం టాపింగ్ వేసేసి వేడి వేడి బీట్రూట్ హల్వా రెడీ చేశాను. ఎంతమందికి ఇష్టపడతారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రండి ఒకసారి స్వప్న స్వగృహ స్టైల్లో చేసి ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. మీతో పాటు నేను కూడా ఒక బైట్. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.